ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సహస్రతో ఏం పని? ఈ రోజు సాయంత్రం కర్వా చౌత్కి సహస్రాన్ని కొందన బొమ్మలా తయారవమని చెప్పు. తర్వాత సహస్ర జల్లెల్లో నుండి చంద్రుణ్ణి చూశాక తన కాబోయే భర్త అయిన విహారిని చూడాలి. అలా చేస్తే రేపు పెళ్ళయ్యాక వాళ్ల కాపురం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. సరేనమ్మా, నేను చెప్తానులే. అది చిన్నపిల్ల, ఏదో పిల్లల ఆటల్లా తీసుకుంటుంది. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం అని దానికి అర్థమయ్యేలా చెప్పు. విహారీ విషయం అంటే సహస్ర కూడా సీరియస్ గానే తీసుకుంటుందమ్మా. సరే మరి, తనని కొంచెం ముందే రెడీ అవ్వమని చెప్పు. నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు. అలాగేనమ్మా. హలో హలో, నువ్వు పంపించిన డీటెయిల్స్ అన్ని మా డిపార్ట్మెంట్లో ఒకరికి పంపించాను. ఆ కనక మహాలక్ష్మిని పట్టుకోవడానికి మా వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. కానీ తన ఫోటో పంపిస్తానన్నావు, ఇప్పటివరకు పంపించలేదు. అది పంపిస్తే మాకింకా ఈజీ అవుతుంది. విహారీ, ఏం ఆలోచిస్తున్నావు? ఫోటో పంపిస్తాను రంజిత్, కానీ కొంచెం జాగ్రత్త. ఆ ఫోటో బయటికి వెళ్తే మళ్ళీ కొత్త కొత్త సమస్యలన్నీ రావచ్చు. మీ ఇన్వెస్టిగేషన్ కొంచెం సీక్రెట్గా జరగాలి. అవన్నీ నాకు వదిలే విహారీ, నేను చూసుకుంటాను. ముందు ఫోటో అయితే పంపించు. ఇప్పుడే పంపిస్తాను. ఏంటి సహస్రాను చిన్నపిల్లలాగా? నాకిష్టమైన వాళ్ళ ముందు నాకెప్పుడు చిన్నపిల్లలా ఉండటమే ఇష్టం బావా. సర్లే, ఏంటి విషయం? ఇంత మంచిగా రెడీ అయి నీ ముందుకొస్తే కాంప్లిమెంట్ల మీద కాంప్లిమెంట్లు ఇస్తావేమో అనుకున్నాను. అంత కామ్గా చూస్తున్నావేంటి? నైస్ డ్రెస్. నైస్ డ్రెస్ అంతేనా? కాంప్లిమెంట్ ఇస్తే విన్న వాళ్ళు వినగానే కోమాలోకి వెళ్ళిపోయేలా ఉండాలి, అంతేకాని కాకరకాయ తిన్నట్టు చేదుగా కాదు. నాకెంతకన్నా గొప్పగా కాంప్లిమెంట్స్ ఇవ్వడం రాదు సహస్ర. బావా, నాకొక అనుమానం. ఏంటది? అసలు నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? నిన్నే బావా. అదేం ప్రశ్న? నేను ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పాలి, అంతేగాని మళ్ళీ నువ్వే నన్ను ప్రశ్న అడగకూడదు. నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమా కాదా? చాచా, ఇష్టం లేకుండా ఇంత దూరం వస్తానా? బావా, జస్ట్ జోక్ చేశానంతే. నేను సీరియస్గా అడిగాను అనుకున్నావు కదూ. నేను నిన్ను ఎంత ఇష్టపడుతున్నానో నువ్వు కూడా నన్ను అంతే ఇష్టపడుతున్నావని నాకు బాగా తెలుసు బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.